హలో అండి, నమస్తే. నేను ఇప్పుడు టాటా ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్లో పరం రక్ష టర్మ్ విత్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది ఒకటి చెప్పబోతున్నానండి. క్రిస్ప్ అండ్ క్లియర్గా ఫాస్ట్గా చెప్పేస్తాను. ఈ ప్లాన్ని పిఆర్ లైఫ్ అని అంటారు. ఈ ప్లాన్ అనేది ఎవరి కోసం యూజ్ అవుతుందంటే, జనరల్గా ఎవరైతే జాబ్ చేయడం స్టార్ట్ చేశారో, ఇప్పుడిప్పుడే ఇన్కమ్ ఎర్న్ చేయడం స్టార్ట్ చేశారు, యంగ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం ఇది యూజ్ అవుతుంది. కంపల్సరీ ఈ ప్లాన్ తీసుకోవాలంటే వాళ్ళు జాబ్ చేస్తూ ఉండాలి, లేదంటే బిజినెస్ అయినా చేస్తూ ఉండాలి. బిజినెస్ చేసే వాళ్ళకైతే కంపల్సరీ లేటెస్ట్ 3 years ఐటీఆర్ ఉండాలండి. జాబ్ చేసే వాళ్ళకి లేటెస్ట్ 3 months పే స్లిప్స్ ఉండాలి. మినిమం 3 lakhs ఇయర్లీ ఇన్కమ్ ఉంటే సరిపోతుంది. అన్నిటికన్నా ముఖ్యం వాళ్ళు చాలా హెల్తీగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 35 years వ్యక్తిని తీసుకుంటున్నాను. ఈ పాలసీ జనరల్గా 5 years నుంచి 30-40 years వరకు కూడా పే చేసుకోవచ్చు. కానీ జనరల్గా 12 సంవత్సరాల పాటు ప్రీమియం పే చేయగలిగితే రీజనబుల్గా ప్రీమియం ఉంటుంది. మరీ తక్కువ కాకుండా మరీ ఎక్కువ కాకుండా. మరి దీనివల్ల 40 సంవత్సరాల మెచ్యూరిటీ పెట్టుకోవచ్చు, అంటే పాలసీ టర్మ్ పెట్టుకోవచ్చు. అంటే 35 ఉన్న వ్యక్తికి 12 సంవత్సరాలు పే చేస్తే అతనికి 75 వరకు కవరేజ్ ఉంటుంది. పాలసీ ఇష్యూ అయిన నెక్స్ట్ డేనే ఏదైనా సాధారణంగా డెత్ జరిగిందనుకోండి, ₹1,00,00,000 నామినీకి వస్తుందండి. అండ్ 2 సంవత్సరాల ప్రీమియం చెల్లించాక ఏదైనా రీజన్స్ వల్ల అతను సూసైడ్ చేసుకున్నా సరే ₹1,00,00,000 కంపెనీ తరపున వస్తుంది. ఏదైనా యాక్సిడెంటల్గా అతను చనిపోతే 2,00,00,000 వస్తుంది. అదే యాక్సిడెంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో జరిగి చనిపోతే 3,00,00,000 వస్తుంది. అండ్ యాక్సిడెంటల్గా చనిపోకుండా అతని బాడీలో మేజర్గా ఏదైనా బాడీ ఆర్గాన్స్ డిజేబుల్ అయిపోయి అతను వర్క్ చేయలేని పరిస్థితిలో ఉంటే, అతను ప్రాణాలతో ఉన్నప్పుడే ₹1,00,00,000 ఇస్తారు. సేమ్ ఇదే డిజేబిలిటీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు జరిగితే 2 crores ఇస్తారు. ఇది కాకుండా ఇందులో ఓన్లీ రిస్క్ జరిగితే వచ్చే డబ్బులే కాకుండా మనకి సపోజ్ ఈ పాలసీ టర్మ్లో అతనికి క్యాన్సర్ లాంటి ఏదైనా క్రిటికల్ ఇల్నెస్ వచ్చి అతను 6 నెలల్లోనో లేదంటే 1 yearలోనో చనిపోతారని డాక్టర్ సర్టిఫై చేయగలిగితే అతని ట్రీట్మెంట్ కోసం ఒక 12 lakhs ఈ 1 crore నుంచి ఇస్తారు. అంతేకాకుండా ఓపీడీ కేర్ బెనిఫిట్ ఇయర్లీ 64,000 ఈ పర్సన్ కాకుండా ఇంకొక వ్యక్తి వాడుకోవచ్చు. అంటే ఇద్దరికి 64,000 వర్త్ ఓపీడీ కేర్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా రిటర్న్స్ గురించి ఆలోచిస్తే ఈ పాలసీలో 40 years తర్వాత ఒకవేళ రిటర్న్స్ మార్కెట్ రిలేటెడ్ ఉంది కాబట్టి 8 times కానీ 10 times కానీ 12 times కానీ రిటర్న్స్ వస్తాయి. డిపెండ్స్ ఆన్ ద మార్కెట్ పర్ఫార్మెన్స్. 5 years వరకు మాత్రము లాకిన్ పీరియడ్ ఉంటుంది. 5 years తర్వాత మనకి ఫండ్లో జనరేట్ అయిన అమౌంట్ నుంచి 50% విత్డ్రా చేసుకోవచ్చు. 12 years తర్వాత ఫండ్ జనరేటెడ్ అమౌంట్ నుంచి 80% విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రా చేసుకున్న తర్వాత కూడా ఈ పైన చూపించిన ప్రమాదం వల్ల ఎలాంటి ప్రమాదం జరిగినా డిపెండ్స్ ఆన్ ద డెత్ తనకి నామినీకి 1 crore, 2 crore, 3 crore డిపెండ్స్ ఆన్ ద డెత్ వస్తాయి. ఇంతే కాకుండా ఈ పాలసీ అనేది 70 years మాత్రమే 75 years మాత్రమే కవరేజ్ కాకుండా ఆ పర్సన్కి 100 years వచ్చే వరకు కూడా ఈ పాలసీ పెట్టుకోవచ్చు. పాలసీ టర్మ్ పెరిగిన కొద్దీ మనకి ప్రీమియం పేమెంట్ కూడా పెరుగుతుంది, అంటే ప్రీమియం కూడా ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. జనరల్గా ఇది మ్యాక్సిమం 80 వరకు పెట్టుకోవడానికి ఇష్టపడతారు. ఇంకా ఈ పాలసీలో ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.